చర్లపల్లి పారిశ్రామికవాడ ఫేజ్ 2 భూ వివాదం చిలికి గాలివానగా మారింది. ఆశా ఫోర్జింగ్ పరిశ్రమకు చెందిన 60 గజాల భూమిని పక్కనే ఉన్న ఖాళీ స్థలం యజమాని రాజశేఖర్ రెడ్డి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పరిశ్రమ యజమాని రవికుమార్ ఆరోపించారు. గతంలో ఇదే వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కోర్టును ఆశ్రయించాల్సిందిగా పోలీసులు సూచించారన్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఇద్దరూ స్థలం వద్దకు వెళ్లవద్దని కోర్టు ఆదేశించినట్లు రవికుమార్ తెలిపారు. అయితే ఈ నెల 6వ తేదీన రాత్రి 12 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పరిశ్రమ బయట ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను దొంగలించి రాళ్లతో దాడి చేశారని రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడిలో కంపెనీ భవనం అద్దాలు 2 కార్ల అద్దాలు పగిలిపోయాయని, అదృష్టవశాత్తు సెక్యూరిటీ సిబ్బంది త్రుటిలో తప్పించుకున్నారని తెలిపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారన్నారు. అయినా సరే 11వ తేదీన 2 జేసీబీల సహాయంతో ఆశా ఫోర్జింగ్ పరిశ్రమకు చెందిన మిషనరీని రోడ్డుపై పడేశారని, దీనిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామని రవికుమార్ వెల్లడించారు. కొంతమంది వ్యక్తులు కార్లు, బైకులపై తమను వెంబడిస్తున్నారని, ప్రాణహాని ఉందని భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే పోలీసులు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని రవికుమార్ వేడుకున్నారు. ఫస్ట్ రోజు రాళ్ళేసిన ఫోటోలు షెడ్ మీద, ఇది వెహికల్ డ్యామేజ్ కూడా ఉంది. వెహికల్ డ్యామేజ్ అందరూ వచ్చిన వాళ్ళు పర్సన్స్ అంతా వచ్చారు సార్. 50 మందిని తీసుకొచ్చారు నిన్న రాత్రి. నన్ను ఒక పర్మిషన్స్లో రానిలేదు. మొత్తం సరౌండింగ్ చుట్టుముట్టున్నారు అందరూ. అప్పుడు 2 జేసీబీలు ఒక 50 మంది మనుషుల్ని తీసుకొచ్చి మొత్తం ఇది పడగొట్టేసి నా మెషినరీ అంతా డ్యామేజ్ చేశాడు. తర్వాత 6వ తారీఖు నాడు రాళ్ళు వేయటం బిగిన్ చేశాడు. మనుషుల్ని తీసుకొచ్చి రాళ్ళు వేస్తుంటే నా వెహికల్ డ్యామేజ్ అయింది. తర్వాత రోజు నుంచి నేను ఏం చేశానంటే నా పర్మిషన్స్లో షీట్లు అడ్డం పెట్టాను, అంతే అడ్డం పెట్టాను అని సిఐ గారు కేసు పెడితే సిఐ గారు నేను వచ్చి చూస్తానన్నాడు. ఆ తర్వాత రోజు సీటు పెట్టిన రోజు షెడ్ మీద రాళ్ళు వేసారండి. మొత్తం ఇవన్నీ షెడ్ మీద రాళ్ళు వేసి షెడ్ల మీద రాళ్ళు వేస్తున్నారు. ఇవాళ ఏమన్నా వచ్చేసి రాత్రి అంతా ఇచ్చేసి మొత్తం నా మిషనరీ అంతా బయటపడేసాను. నేను లైఫ్ థ్రెటనింగ్ లో ఉన్నాను. మా ల్యాండ్ రాజశేఖర రెడ్డి అని చెప్పి అదండి. అందుట్లో 60 గజాల ల్యాండ్ డిస్ప్యూట్ లో ఉంది, కోర్టులో ఉంది. అది ఎవరో అంటుకోకూడదు అని చెప్పి ఎస్ఐ గారికి చెప్పాము. కోర్టులో కూడా ఉంది కాబట్టి వాడు వచ్చేసి జబర్దస్తిగా దాన్ని ఆక్యుపై చేయడానికి చూస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి సార్. ఇప్పుడు మొత్తం టోటల్ ఎంత ఉంటుంది? టోటల్ 450 గజాలండి. అందుట్లో 60 గజాలు మంది డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్. 60 గజాలు మీరు కొన్నాం. మాకు 2009లో అమ్మారు. వీళ్ళు ఏమైనా 2022లో కొనుక్కున్నారు. 2001లో మీరు 2009లో ఈ కంపెనీ ఎవరైతే ఆనంద్ అని ఉండేవాడు, బాలాజీ హీట్ రేటర్స్, వాళ్ళ దగ్గర కొన్నాము. సో అతను నాకు 60 గజాలు వాళ్ళకి డబ్బులు కావాల్సి అమ్మారు. సో అది బయటికి చెప్పకుండా మళ్ళీ వాడు మొత్తం 60 గజాలు కూడా కలిపి అమ్మేశాడు. తర్వాత ఇది నాకు చెప్పాను, ఇట్లా 60 గజాలు నా రిజిస్ట్రేషన్ ఉందంటే ఇప్పుడు అది చల్లదని చెప్పి నా మీద దౌర్జన్యం చేస్తా, నా మీద అటాకులు చేస్తున్నాయండి. సార్ మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చామండి. ఏమన్నారు సార్? పోలీసు వాళ్ళు నేను చూస్తాను, అదే ఆ షీట్లు వేసామన్నావు కదా, రాళ్ళు కొట్టారని చెప్పి రాళ్ళు కొట్టిన తర్వాత దాని ప్రూఫ్ చూపించండి, మీరు రాళ్ళు కొట్టినట్టుగా ప్రూఫ్ చూపించండి, మీరే వేసుకొని ఇది చేస్తున్నారేమో అని చెప్పి అన్నారు. సో ప్రూఫ్లు వాళ్ళు ఆ రోజు వచ్చారు, రాత్రిపూట 12 దాకా ఉన్నారు. సో అప్పుడు తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత రాళ్ళు పట్ట ఆగిపోయింది, పెద్ద రాళ్ళు పడినాయి. ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ ల్యాండ్ అన్నప్పుడు జేసీబీ నడుస్తుంటే సార్ సీఏ గారు ఎవరు రాలేదండి. పోలీసు వాళ్ళు వచ్చారు, వచ్చేసి పంపించేశారు. 100 కంప్లైంట్ ఇస్తే వచ్చారు, వాళ్ళు పంపించేసి రేపు పొద్దున సీఏ గారితో మాట్లాడినారు. మీకు ఏమంటున్నారంటే దీనివల్ల మీకు ప్రాణహాని ఉందండి? ప్రాణహాని ఉందండి. నా వెహికల్స్ ఫాలో చేస్తున్నారు వీళ్ళు. ఎవరో వెహికల్ వెనకాల ఫాలో అవుతుంది. ఆల్రెడీ ఫస్ట్ కంప్లైంట్ లో రాశాము. ఏదో వెహికల్ డ్యామేజ్ జరిగిన రోజు, రాళ్ళు వేసే రోజు రాత్రి 1 గంట టైంలో ఒక వెహికల్, బ్లూ కలర్ వెహికల్ వచ్చి ఇక్కడ ఆగి ఉంది. ఆగి ఒక 10 నిమిషాలు ఉండేది. మా వాడు విజిల్ వేసిన తర్వాత, మా సెక్యూరిటీ గార్డు విజిల్ వేసిన తర్వాత కదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నుంచి రాళ్ళు పట్టడం స్టార్ట్ అయింది. అక్కడ వైట్ కార్ అది కాదు, రాళ్ళు పట్టడం స్టార్ట్ అయింది. ఫస్ట్ రాళ్ళ అటాక్ తో స్టార్ట్ చేశారు. ఇప్పుడు దౌర్జన్యంగా దాన్ని ఆక్యుపై చేయడానికి మళ్ళీ ట్రై చేస్తున్నారు. లేకపోతే ఏదన్నా నా కారు మీద అటాక్ చేయడం, నా మీద అటాక్ చేయడం జరగదు. అతనే పోసాయి. కోర్టులో ఉంది, కోర్టులో ఉంది ఇష్యూ. కోర్టులో ఉన్నప్పుడు కోర్టు ఏమని చెప్పింది? ఎవరు పోద్దని చెప్పింది? ఎవరు పోవద్దన్నారు. నేను కూడా ఎవరు పోలేదు సార్. నేను ఆ పర్మిషన్స్లు కట్టుకున్నాను, కానీ ఆ ఏదైతే 60 గజాల్లో ఉందో అది అట్లాగే ఉందండి. అది ఎవరో అంటుకోలేదు. అది అదే సిఐ గారికి చెప్పాము, ఆయన వచ్చి వెరిఫై చేస్తానన్నాడు. ఈ లోపే వచ్చేసి నా మెషినరీ, వర్కింగ్లో ఉన్న మెషినరీ అంతా డ్యామేజ్ చేసి ఒక మూల కొట్టేసి వెళ్ళిపోయాడండి.
డ్యామేజ్ చేశారని మీ సీఏ గారు చెప్పారు ఈ విషయం. విద్యకి వెళ్తున్నాం సార్, చెప్పడానికి వెళ్తున్నాం. ఆ ఫోటోలు చూపించారా సార్ మరి?